అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు పర్యాటక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొదటి సమాచారం ప్రకారం 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్కు అకస్మాత్తుగా స్టీరింగ్పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అడవి ప్రాంతం కావడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి. పోలీసులు, క్రేన్, వ్యాలీ రెస్క్యూ టీమ్స్ సహాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మరణించిన వారిలో పర్యాటకులు, స్థానిక ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడ భద్రత మరింత పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము, సింహాచలం చూసాము. నిన్న పొద్దున్నే అదే బేస్తారము, సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్. అరకుకు వెళ్ళాము, అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఇదైంది సార్. అది ఏ